సైకాలజీ బిట్స్ అబౌట్ డిఎస్సి డేటాను పరిశీలించండి. డిఫరెన్షియల్ ఎబిలిటీ టెస్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, డిఫరెన్షియల్ అచీవ్మెంట్ టెస్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, నాట్ యాటిట్యూడ్. ఓకే, యాప్టిట్యూడ్ టెస్ట్. అండ్ నెక్స్ట్ బిట్, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకము ఈ విధంగా ఉపయోగించాలి. స్థానిక భాషలో రూపొందించిన పాఠ్యపుస్తకం మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్జెక్టుకు ప్రచురించిన ఒక పాఠ్యపుస్తకం మాత్రమే, ప్రతి సబ్జెక్టుకు ఒక పాఠ్యపుస్తకం, ఒకే సబ్జెక్టుకు బహుళ పాఠ్యపుస్తకం. ఆప్షన్ 4, ఒకే సబ్జెక్టుకు బహుళ పాఠ్యపుస్తకం ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, అసౌకర్యంగా లేదా ఆకలిగా ఉన్నప్పుడు శిశువు ఏడ్చిన ప్రతిసారి తల్లిదండ్రులు స్పందించినచో శిశువు తన అవసరాలు తీర్చుటకు తల్లిదండ్రులు హాజరవుతారని అభ్యసిస్తాడు. తత్ఫలితంగా శిశువులు అభివృద్ధి చెందేది చొరవ చూపడం, తాదాత్మ్యం, నమ్మకం, స్వయం ప్రతిపత్తి. ఆప్షన్ 3, నమ్మకం. నమ్మకం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బోధనకు సంబంధించి ఈ క్రింది వల్ల సరైనది కానిది: ఆసక్తితో కూడిన, నిర్బంధముతో కూడిన, నిర్దేశక సహిత, ప్రేరణాయుధ. ఇందులో నిర్బంధముతో కూడిన అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో పాఠశాలలోని తరగతి గదిలో అభ్యసన వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత వీరిది: విద్యార్థి నాయకుడు, స్థానికాధికారి, ఉపాధ్యాయుడు, మండల విద్యాశాఖాధికారి. ఇందులో ఆప్షన్ 3, ఉపాధ్యాయుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, హావిగస్ట్ ప్రకారం కింది వానిలో కౌమార దశకు సంబంధించిన వికాస కృత్యం తన శరీరాకృతిని అంగీకరించి శరీరాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకోవడం, నిత్య జీవితానికి అవసరమయ్యే భావనను పెంపొందించుకోవడం, లైంగిక భేదాలను అభ్యసించడం మరియు లైంగిక సమతను చూపడం, జీవిగా తన జీవితం పట్ల ఒక పరిపూర్ణ వైఖరిని పెంపొందించుకోవడం. ఇందులో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 2 ఉద్దీపనల మధ్య భేదాన్ని గుర్తించడం, సాధారణీకరణం, ఉన్నత క్రమ నిబంధన, విలిప్తీకరణం, విచక్షణ. ఇందులో ఆప్షన్ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విచక్షణ. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.